ఒకటి చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి ఏమంటారండి వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? ఆవిడ నిలదీసింది. ఇప్పుడు ఆయన అడిగారని కాదు, మరి ఆవిడ లెక్కలతో సహా మాట్లాడింది. చెప్పండి దానికి సమాధానం. మేము తీసుకొచ్చిన పెట్టుబడులు ఆమె లెక్కల్లోనే చూడండి. అట్లానే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెచ్చిన లెక్కలు కూడా వేస్తే దానికి పోలిక తెలుస్తుంది. అది కాకుండా ఇప్పుడు గత 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం స్కెచ్లు వేసి పేపర్ల మీద చెప్పి గ్రాఫిక్లు చూపించి అదిగో వస్తాయి ఇదిగో వస్తాయని ఆశలు చూపించి 19లో ఏమైంది అనేది చూసాం. అట్లానే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో ఆయన ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. 55,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయారు అంటున్నారు. 55,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోతే మీరు 8 నెలలు అయితే అది పెద్ద ఎలిగేషన్. ఒక మనిషి చనిపోవడం అనేది పెద్ద నేరం. దానికి వెనక ఎవరున్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఆ బేవరేజ్ కంపెనీల మీద మీరు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆ విషయం మీద ఈ 8 నెలల కాలంలో? సార్, దావోస్ పెట్టుబడుల గురించి మనం మాట్లాడుకుంటాం. మీరు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతారు. దావోస్ పెట్టుబడులు మీరు ఏం తీసుకొచ్చారు? సబ్జెక్టు మీరు ఆయన క్వశ్చన్ వేసే ముందు వేరే సబ్జెక్ట్ మాట్లాడొద్దు అనాలా? క్వశ్చన్ ఏమో ఆన్సర్ చెప్పనివ్వద్దంటారేంటి? మీరు ఆన్సర్ చెప్పనివ్వద్దంటారేంటి? చెప్పానంటే రైట్, ఓకే. ముందర లిక్కర్ గురించి వెంకట గురుమూర్తి గారు లిక్కర్ గురించి మాట్లాడి తర్వాత దావోస్కి వస్తారట. ఒకసారి మాట్లాడియండి లిక్కర్. ఇప్పుడు ఆ 55,000 మంది మరణాలకు కారణమైన ఎవరినైనా సరే, అది మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, ఆ మరణాలకు కారణమైన ఎవరినైనా మీరు చర్యలు తీసుకుంటారా లేదా అబద్ధమని ఒప్పుకుంటారా? 33,000 మంది మహిళల లాగానే ఇది కూడా ఓ బూంబూస్కేనా, అబద్ధమేనా, ఉష్కాకియేనా? ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. రైట్, దావోస్ గురించి చెప్పండి. దావోస్ కి ఆవిడ చాలా క్లియర్ గా అద్దె బులుగు సూట్లు వేసుకొని వెళ్ళి ఈగలు దోలుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం తీసుకొచ్చారు? మంచి డైలాగులు ఎవరైనా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి, 19 నుంచి 24 వరకు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఇవి క్యాలిక్యులేటెడ్ గా చెప్పి మాట్లాడితే బాగుంటది. మేము గనక జిందాల్ కంపెనీని, స్టీల్ ప్లాంట్ జిందాల్ కంపెనీని కాదంబరి కేసుతో 50,000 కోట్లని తరిమేసినట్టు మేమేం తరమలేదే. ఇప్పుడు క్లియర్ గా వెళ్ళి వారం అవుతుంది. ఉదయం నుంచి 18 గంటలు మీటింగుల మీద మీటింగులు జరుపుతున్నా అన్నారు. ఇప్పటికీ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఎంఓఈలు చేసుకున్నారు, ఎన్ని ఇన్స్టాల్ చేస్తారు, ఎప్పటిలోపు ఇన్స్టాల్ చేస్తారు? రైట్, ఒకసారి శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, దావోస్ అనేది ఎలాగైనా చాలా కీలకమైన ఘట్టమే. పెట్టుబడుల గురించి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు విజన్ ఉన్న లీడర్స్, సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన విజన్ ఏంటంటే విద్యా వైద్యాన్ని పక్కదారి పట్టించి మద్యాన్ని శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. గురుమూర్తి గారు మీరు కూడా ఆగండి. శాంతిప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతిప్రసాద్ గారు, దావోస్ పర్యటనలో పెట్టుబడుల గురించి సరే, స్వాతిరెడ్డి గారు ఆవిడ అబ్రాడ్లో ఉంటారు, ఆవిడ ట్వీట్ పెట్టారు, కంపారిజన్ కూడా తీసుకొచ్చారు. అప్పటికి ఇప్పటికీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ రాలేదు, ఈగలు తోలుకున్నారు. అండ్ ఈయన విజన్ ఉన్న లీడర్ నేతృత్వంలో వెళ్ళిన టీము పెట్టుబడులు తీసుకొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర రెడ్డి గారికి అబ్జెక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్లేదని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్లేదని ఇందాకే చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను స్ట్రీమ్లైన్ చేయడానికి, పంచాయతీరాజ్లో గత ప్రభుత్వం ఏర్పరిచిన క్లస్టర్ విధానాన్ని తీసివేసి దాన్ని ఆ ఉద్యోగస్తులు వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్లైన్ చేసి పంచాయతీని గ్రేడ్లుగా విభజించడానికి ఆ కసరత్తులో ఆయన మునిగొన్నారు. ఆయన ఒక పని పట్టుకున్నారంటే ఆ పని పూర్తి వరకు ఎక్కడికి కదలడు. అది అందరికీ తెలిసిన విషయం. ఇక మా సోదరుడు చంద్రశేఖర్ చేసిన కామెంట్ వాక్యం చూస్తే విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలా, లేకపోతే 99 రూపాయలకు మధ్య అనే దాని మీద ట్వీట్ వేశారు. మంచిదే.
అధిక ధరలో ఉన్న మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి అది చేయటం జరిగింది. ఇక విద్యా వైద్య రంగాల గురించి మాట్లాడుతాం మా సోదరుడు. విద్యా రంగంలో వాళ్ళు పెట్టిన మార్పు నాడు లేడు. 8,003 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దానిలో 3,000 కోట్ల పైగా నిధులు దుర్వినియోగం జరిగిందని మొన్న నారా లోకేష్ గారి సమీక్షలో బయటపడింది. అవన్నీ దారి మళ్లేసో జరిగింది. అలాగే ఒక్క పాఠశాల అంటే ఒక్క పాఠశాలకు కూడా 5 స్టార్ రేటింగ్ అనేది లేదు సార్. ఇప్పుడు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత స్కూల్స్ ని మేము మౌలిక వసతులు